నిధులకు తప్పనిసరిగా వస్తాయని చెప్తూ మరి ముఖ్యమంత్రి గారికి అందరు చెప్పారు అవన్నీ పనులు చేపించే జిమ్మేదారు నాది. మీరు ఓట్లు 3 లక్షలతో గెలిపిద్దాం, పనులను చేపించే జిమ్మేదారు. సో జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మీ అందరి మద్దతు కోరడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ పట్టణం రావటం, వారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి అశేష ప్రజానీకానికి, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా నిజామాబాద్ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పంటున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది నిజామాబాద్ జిల్లా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, మన ఏదైతే మస్కట్, దుబాయ్ పోడు తప్పది, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తే 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికి అదే దుబాయ్ బతుకులు అట్లే ఉన్నాయి తప్ప స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయా? దయచేసి ఆలోచించండి అని చెప్పి అంటున్నా. గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, కేంద్రంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండే. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు, కనీసం 1 ఉద్యోగం కల్పించిన అడుగుతున్నాను. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రజానికం మార్పు కోరడము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించడము, వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 మాసాల కాలంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగం కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఎంచుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ముందుకు పోవటం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. దాంతో పాటుగా ఏ గల్ఫ్ పై ఆధారపడుతున్నటువంటి యొక్క తెలంగాణ బిడ్డలని చెప్పంటున్నాను, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి దేశం కానీ దేశం పోయేది అవుతుందో, బతుకుదూరు పొట్టకూడు కోసం పోతుందో వాళ్ళని ఆదుకోవటానికి కొరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమాన్ని కట్టుబడి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందని చెప్పి పేర్కొనడం నేను వారికి తెలంగాణ గడ్డ మీద, నిజామాబాద్ గడ్డ మీదకి వెళ్ళి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాం. అంతేకాదన్నా వస్తు ఏదైతుందో మా ఆడబిడ్డలు బీడీలు చేస్తుండ్రు. వాస్తవంగా నిజామాబాద్ జిల్లా బీడీ పరిశ్రమకి ఏదైతుందో పెద్ద పీట అని చెప్పంటున్నాను. ఏ విధంగా యువత మరి గల్ఫ్ పై ఆధారపడడం జరుగుతుందో మా ఆడబిడ్డలు ఇలా బీడీ చేస్తూ ఏదైతే కుటుంబాన్ని సాదుకుంటుండ్రు. అటు ఆడబిడ్డలకు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పెన్షన్ సౌకర్యం కలిగిస్తుంది. అది 2014 వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ తొలగించి బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు ఇంతవరకు అమలవుతున్న 2,000 రూపాయలకు మరొక 2,000 జోడించి 4,000 రూపాయలు పెన్షన్ కల్పింప చేయడం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పంటున్నాం. అంతేగా బీడీలు చేసే ఆడబిడ్డకి ఏదైతుందో ప్రస్తుతం 1000 బీడీలకు 230 రూపాయలు వస్తుంది. రాబోయే కాలంలో 300 రూపాయలు కల్పింప చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పంటున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటుగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం అని చెప్పంటున్నాం. ఈ వ్యవసాయ ప్రాంతాన్ని ఏదైతుందో మరింత అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పని పోయిన ఎన్నికల్లో 2019లో దయచేసి గమనించండి, పసుపోడు అని చెప్పాడు మిత్రుడు చక్ర కర్మగారు పునఃప్రారంభం చేస్తా అని చెప్పన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిందయా, అరవింద్ ఏమైందో కానీ ఇక్కడ కనబడతలేడని చెప్పంటున్నాను. 5 సంవత్సరాలు గడిచి మళ్ళీ వచ్చిండయా, దయచేసి గమనించండి. ఆనాడు 2019లో సీనన్న కొడుకు అని చెప్పని రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది. కానీ ఏదైతుందో ఇవాళ అబద్ధాల అరవిందును దయచేసి మన ఆయన నిజ రూపం గమనించండి. ఈ ఎన్నికల్లో ఏదైతుందో పేద ప్రజల సంక్షేమానికి, రైతు సంక్షేమాన్ని పాటుపడే ఒక కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను చెప్పంటున్నాను. అట్లాగే ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు వీళ్ళ నిజామాబాద్ అన్ని ఉన్నాయని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిండ్రు.
సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఏదైతుందో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిండ్రు. సాంకేతిక విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక్కడ మా ఆడబిడ్డలకు ఉమెన్ డిగ్రీ కళాశాల లేదు. అన్నింటి కూడా ముఖ్యమేదైతుందో స్మార్ట్ సిటీ అని చెప్పంటున్నాను. కేంద్రంతో ఒకసారి నిజామాబాద్ నగరం యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణమైనట్టుగా నిజామాబాద్ పట్టణం కేంద్రం ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఎంపిక అవకాశం అన్ని ఉండి కూడా కేవలం స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో ఈ అంశం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ఎంపిక చేయలేకపోవడంతో మనకు కావాల్సిన నిధులు సమకూరటం లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏది త్వరలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదించి స్మార్ట్ సిటీ ఎంపిక చేయించడం మన బాధ్యత భావించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. అట్లా ఏదైతుందో ఒక పార్లమెంట్ సభ్యుడు చేయగలే పనులు అని చెప్పంటున్నాను. నిజామాబాద్ ఏదైతే ఇంత పెద్ద నగరం అన్నా ఆర్మూర్ టు మీకు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే నార్త్ ఇండియన్ లింక్ ఏర్పడుతుంది. ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ ఏర్పాటు చేస్తే రైల్వే లైన్ మన నార్త్ ఇండియన్ లింక్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ లైన్ ఏర్పాటు చేస్తే కర్ణాటక లింక్ ఏర్పడుతుంది చెప్పంటున్నాం. ఈ రెండు ప్రధాన లింకులు ఏర్పాటు చేసే అవకాశం ఉండి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఆయన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఇవాళ ఈ నిజామాబాద్ పట్టణాన్ని ఏదైతుందో కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదైతుందో ఆయన ప్రచారం చేసి ఇవాళ నిజామాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులలో యావత్ నిజామాబాద్ పట్టణ ప్రజానీకానికి చేతులెత్తి జోడించి కోరుకుంటున్నాను. దయచేసి మీరు నాకు అండగా నిలబడి हिंदू मुस्लिम एक्सचेंज के वास्ते काम करने का एक ही पार्टी कांग्रेस पार्टी है बोलकर मैं बोलना चाहता हूं. मैं हिंदू मुस्लिम सమైక్యత కొరకు हमेशा हिंदू मुस्लिम अमन चाहने वाली पार्टी कांग्रेस पार्टी है बोलकर मैं बोलना चाहता हूं. हिंदू मुस्लिम యొక్క మత సామరస్యానికి నిదర్శనం నిజామాబాద్ పట్టణం అని చెప్పంటున్నాను. ఆ విధంగా కలిసిమెలిసి నివాసించేటువంటి యొక్క హిందూ ముస్లిం సోదరు అండదండలతోనే ఏదైతుందో పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనంతో వారి యొక్క అండదండలతో చెప్పంటున్నాను. వారి వల్ల స్వయంగా ఆరూరు పట్టణం తర్వాత నిజామాబాద్ పట్టణం సందర్శించి మీ అందరితో సంభాషించి నా గెలుపు కోసం వారు ముందుకు రావించినందుకు వారి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నేను నాకున్నటువంటి అనుభవంతో చెప్పంటున్నా నా సుదీర్ఘ ప్రజా జీవితం రైతు సంక్షేమం కొరకు నిరుద్యోగ యువతే కానివ్వండి చెప్పంటున్నాను. విద్యార్థుల సంక్షేమం కొరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు బీడీ కార్మికుల సంక్షేమం పాటుపడేటువంటి యొక్క వ్యక్తిత్వం నాది. దయచేసి మా నిజామాబాద్ పట్టణ యువతను ప్రజానికి అందరినీ కూడా చేతులెత్తి జోడించేది ఇస్తుందో మీ అందరి మద్దతు తెలపాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుని జై హింద్ జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. ఇప్పుడు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు ఎంతో దూరంకి వెళ్ళి వారిని చూడాలని వారి మాటలు వినాలని చాలా సంతోషం ఆనందంతో వచ్చిన మీరందరూ ఎదురుస్తున్న